అవకాశం దయచేసిన తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొక సమయంలో మనం వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. మరి గత 3 దినాల నుంచి చక్కటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏటా విషయం అంటే క్రైస్తవులైన మనం ఎలా ఉండాలి. ఈ యొక్క విషయం మీద మనం గత 3 రోజులు బట్టి మనం మాట్లాడుకుంటూ మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత 3 రోజులు బట్టి కూడా మనం అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. అనేకమైన విషయాల్లో మనం ఇంకా అందులో మన యొక్క జీవితానికి అన్వయించుకొని మన యొక్క విషయాల్లో పాటించేవారుగా ఉన్నాం. మరి అలాగే ఈ యొక్క దినమును కూడా క్రైస్తవులైన మనము ఎలా ఉండాలి అనేది 4వ భాగం. గత 3 రోజులు బట్టి 3 భాగాలు అయినాయి. ఈరోజు 4వ భాగం. ఈ యొక్క 4వ భాగంలోకి వెళ్ళే ముందు ఒక వాక్యాన్ని చదువుకొని మనం వాక్యంలోనికి ప్రవేశిద్దాం. అందరూ తీద్దామండి. యాకోబు రాసిన పత్రిక మీ యొక్క చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాలను తెరిచి వాక్యాన్ని చూడండి. నేను చూడకపోయినా కానీ మన యొక్క తండ్రి అయిన దేవుడు మనం చూస్తూ ఉన్నాడు, మనం పరిశీలిస్తూ ఉన్నాడు. నేను చూస్తాలేదు కదా, నేను ఏమి చేయను కదా అనుకుని మీరు బైబిల్ తీయకపోయినా నాకేమీ నష్టం లేదు, కానీ చివరికి నష్టపోయేది మీరే. కాబట్టి జాగ్రత్త వహించి మీ యొక్క చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెలియండి. నేను చెప్తున్నాను కాదు, పైన తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడనే భయంతో మీరు తీయండి. మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకొనడి. ఏంటంట? ప్రభువు రాక సమీపించుచున్నది అంటే ప్రభువు రెండవ రాకడ ఎలా ఉందంట? దగ్గరగా ఉన్నది. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకొనడి. అసలు ఒక మాట ఎవరు చెప్తున్నారు? యాకోబు గారు ఎవరైతే చెదిరిపోయిన వారు ఉన్నారో, చెదిరిపోయిన వారు ఎవరు? అపోస్తలులైన పౌలు గారు సభలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు అనేది హింసించేవారు. ఆ యొక్క హింసాకాలం ముందు ఏం చేశారంటే అనేక మంది క్రైస్తవులు చెదిరిపోయారు. ఆ యొక్క చెదిరిపోయిన వారిని బలపరుస్తూ, వారిని హెచ్చరిస్తూ, వారిని ఇంకా దేవుళ్ళు ముందుకు కొనసాగించబడాలని ఈ యొక్క పత్రిక రాస్తూ వారిని ఏం చేస్తున్నాడు? బలపరుస్తూ ఉన్నాడు. అందులో ఈ యొక్క మాట అనేది చెప్తూ ఉన్నాడు. ఆ హెచ్చరించట్లో కావచ్చు, బోధించట్లో కావచ్చు, లేదా వాళ్ళని బలపరచట్లో కావచ్చు. కానీ వాళ్ళకి ఏం తెలియజేస్తున్నారు? ఈ యొక్క మాటనే తెలియజేస్తున్నాడు. ఏమని? ఇదిగో రెండవ రాకడ అంటే ప్రభువు రాక దగ్గరగా ఉంది. మీరేం చేయండి? ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకొనడి. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం ఈరోజు. ఏటా విషయం అంటే ఓపిక కలిగి ఉండి. నేటి క్రైస్తవులైన మనము ఎలా ఉండాలంటే ఓపిక కలిగి ఉండాలి. మనం కూడా ఏ ఓపిక కలిగి ఉండాలంటే క్రీస్తు రెండవ రాకడ వస్తుంది మనం ఎదురు చూసేవాడుగా ఉండాలి. చాలా మంది అనుకుంటున్నారు ఏమని? ఇదిగో ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు యేసుక్రీస్తు, నేను మరలా వస్తానని. ఇంకా రాలేదు, అసలు వస్తాడో రాదో తెలీదు అని అనేక మంది అనుకుంటున్నారు. అనేక మంది ఏమనుకుంటున్నారంటే రానులే, ఈ రోజుకి మనకు నచ్చినట్టుండి మనకు నచ్చినట్టు చేద్దాంలే, దేవుడు వచ్చినా ఒకవేళ రాడు, ఒకవేళ వచ్చినా కానీ మరలా ఇక్కడ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు అని అనేక మంది అనుకుంటున్నారు. కానీ ఇది నిజము కాదు. ఇది నిజము కాదు. యేసుక్రీస్తు రెండవ రాకడ ఎలా వస్తుందంటే దొంగ వచ్చినట్లు వస్తుంది. దొంగ ఎలా వస్తాడు? అందరికీ తెలిసేలా వస్తాడా? రాడు. ఎలా వస్తాడు? ఎవరికి తెలియకుండా, ఎవరో లేని సమయాన్ని వచ్చి ఏం చేస్తాడు? ఇంట్లో ఉన్న మొత్తం ధనాన్ని కావచ్చు, బంగారాన్ని కావచ్చు, అవన్నీ ఎత్తిపెడతాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడ కూడా ఎలా ఉందంటే దొంగ వచ్చినట్లు ఉండాలంట. కాబట్టి మనం ఏం చేయాలి? ఓపిక కలిగి ఉండాలి. అంతేకాదు మరలా ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీ హృదయములను స్థిరపరచుకొనడి. ఏంటంట? హృదయములను స్థిరపరచుకోవాలంట. ఎవరి యందు? దేవుని యందు మన యొక్క హృదయములను స్థిరపరచుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మనం నేర్చుకుని ఈ యొక్క సమయాన్ని క్లుప్తంగా ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. కాబట్టి మీరందరూ నాకు సహకరించాలని కోరుచున్నాను.
ఈ యొక్క వచనం చదవడం కనుక ఈ యొక్క వచనంలో మనకు ఒక విషయం అనేది కనబడింది. ఏంటి? ఓపిక కలిగి ఉండడం. ఇంకా చెప్పుకోవాలంటే ఓర్పు కలిగి ఉండడం. ఈ రెండు ఒకటే. ఓపిక అన్న ఒకటే, ఓర్పు అన్న ఒకటే. అసలు ఈ యొక్క ఓర్పు అంటే ఏంటి? ఇది ముందు మనం తెలుసుకోవాలి. ఓపిక అన్న ఓర్పు అంటే ఏంటి అని తెలుసుకుంటే మనకి అందరికి బాగా తెలుసు. ఇప్పుడు మన యొక్క కుటుంబంలో ఒక భర్త ఉంటాడు. ఆ యొక్క భర్త ఒక మద్యం అలవాటు ఉండి తాగొచ్చాడు అనుకోండి, అప్పుడు ఒక భార్య ఏం చేస్తుంది? చాలా ఓర్పుతో ఉంటది. నేను చాలా కుటుంబాల్లో చూశాను. ఒక భర్త తాగొచ్చినప్పుడు ఎంత ఓర్పు కలిగి ఉంటుందంటే ఒక భార్య చాలా ఓర్పు కలిగి ఉంటది. భర్త ఎన్ని అన్నా, ఎన్ని తిట్టినా, ఎంత కొట్టినా కానీ భార్య ఏం చేస్తుంది? ఓర్చుకుంటది. అది భార్యకున్న లక్షణం. అలాగే ఎక్కడేం చేయమన్నాడంటే ఈ యొక్క లోకంలో గురించి కాదు కానీ, ఈ లోకంలో ఉన్న సంబంధాల గురించి కాదు కానీ, మీరేం చేయండి అంటే ఓర్పు కలిగి ఉండి. దేని గురించి ఓర్పు? యేసుక్రీస్తు రెండో రాకడ గురించి ఓర్పు కలిగి ఉండండి అని ఇక విషయం తెలియజేస్తుంది. అలాగే ఈ యొక్క ఓర్పు అనేది ఏంటంటే కష్టాలను భరించడం. ఈ యొక్క ఓర్పు అనే అర్థం ఏంటంటే కష్టాలను భరించడం, ఆ యొక్క కష్టాలను భరించి ధైర్యముగా ఉండటం. అంతేకాకుండా దేవునిపై విశ్వాసము కలిగి ఉండుట. ఓర్పు అనగా అర్థం ఏంటి? కష్టాలను భరించాలి. అదే ఓర్పు అంటే. ఆ యొక్క ఓర్పులో ఏమొస్తుందంటే ధైర్యం వస్తుంది. ఆ యొక్క ధైర్యం ఏం చేస్తుందంటే దేవుల్లో ఇంకా బలపడ్డకు సహాయపడుతుంది. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మనం చాలా నేర్చుకుంటున్నాం. నిన్నటి దినాన్ని కూడా ఒక విషయాన్ని నేర్చుకున్నాం. ఏటా విషయం అంటే దేవుడికి లోబడి ఉండాలి. ఎవరు లోబడి ఉన్నారు, ఎవరు లోబడి లేరు అనే నిన్నటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే ఈరోజు కూడా ఎవరు ఓర్పు కలిగి ఉన్నారు? అర్థమైందండి? ఎవరు ఓర్పు కలిగి ఉన్నారు ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మరి ఓర్పు లేని వారు ఉన్నారు అంటే ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కానీ ఈరోజు వారి గురించి మనం కొద్దిసేపు పక్కన పెడదాం. ఈరోజు వారి గురించి మనం ఆలోచించడం మానివేద్దాం. ఎందుకంటే అసలు ఆ ఓర్పు అనేది ఎంత ప్రాముఖ్యమో ఈరోజు మనం తెలుసుకుందాం. క్రైస్తవులైన మనకు మరీ ప్రాముఖ్యంగా ఏముండాలంటే ఓపిక అనే ఉండాలి. ఓపిక అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏం చేయగలుగుతుంది తెలుసా? ఎంత పెద్ద శ్రమ వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత పెద్ద ఒడిదుడుకు వచ్చినా కానీ ఆ యొక్క సమస్యను తట్టుకునే దమ్ము మనలో ఉంటుంది. ఈ యొక్క ఓర్పు అనేది మనలో ఉంటే. ఈరోజు అసలు ఓర్పు కలిగి ఎవరున్నారు అని మనం ఆలోచించేద్దాం. ఓర్పు కలిగి ఎవరున్నారు అనగానే మొట్టమొదటి మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? యోబు గారు. ఈ యొక్క యోబు గారు ఎలాంటి వారంటే దేవుని భయభక్తులు కలవాడు, యథార్థవంతుడు, చాలా ఆస్తిపరుడు, దేవుని ఇంకా దేవుడికి నచ్చిన పనులు చేసేవాడు. ఇంత చక్కటి వ్యక్తికి ఏమొచ్చింది? శ్రమ అనేవి వచ్చాయి. మనం అందరూ తీర్థం చూడండి ఒకసారి. యోబు గ్రంథము అందరూ తీర్థం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం చూడండి ఒకసారి. 1వ వచనం. యూజు దేశమందు యోబు అనే ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరంట? ఒక యోబు ఉన్నారంట. ఆ యోబు ఎలాంటివాడు అంటే యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కావాడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇంత చక్కగా దేవుళ్ళు నడుచుకున్న ఇతనికి శ్రమలు వచ్చాయా? ఆలోచన చేయండి. శ్రమలు వచ్చాయా? వచ్చాయి. ఎంత బతిగా నడుచుకున్నాడో? పాపాన్ని విడిచిపెట్టాడు, న్యాయంగా బ్రతుకుతున్నాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడు, దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. అంత పెద్ద భక్తుడికే శ్రమలు వచ్చినప్పుడు ఈరోజు నీకు నాకు వచ్చే శ్రమలు మనకు రావా? మనము విశ్వాసులమే. ఆ రోజు యోగు కూడా ఒక విశ్వాసే, ఒక భక్తుడే. ఈరోజు మనము కూడా ఒక విశ్వాసము, ఒక భక్తులము. అలాంటి మనకే శ్రమలు వస్తున్నాయంటే మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలి.
చాలా మంది అనుకుంటారు శ్రమలు రాగానే, ఇబ్బందులు రాగానే దేవుడు నాకే శ్రమలు పెడుతున్నాడు, నాకే ఎందుకు ఇలా శ్రమలు పెడుతున్నాడు అని అనుకుంటాం. ఇక్కడ యోగుకు వచ్చిన శ్రమలు చూస్తే ఈరోజు మన సమస్యలు, మన యొక్క శ్రమలు వాటికన్నా చాలా చిన్నవండి. మనకి ఘోరంగా వస్తే ఆయన కొండంత శ్రమలు వచ్చాయి. ఒకసారి చదువుతాం చూడండి ఏమేమి శ్రమలు వచ్చాయో. ఒకసారి చూడండి 13వ వచనం, అదే 13వ వచనం. ఒక ఆదివక దినమున యోబు కుమారులను కుమార్తెలను తన అన్నయ్య ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని వద్దకు వచ్చి ఎద్దులను నాగలు దున్నుచున్న గాడిదలను వాటి సమీపమును మేయుచుండగా మోయాబీలను వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పని వారిని ఒకము చేసి జరిగినది మీకు తెలిపిటకు నేను ఒక్కనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి అక్కడ వచ్చి దేవుడు అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారును రోజులు పెట్టి కాల్చివేస్తాను, దాన్ని మీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి తిని. అతడు ఇంకా మాట్లాడుతుండగా మరి అక్కడ వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని పట్టుకొని పోయి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపరే, అది దాన్ని తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను. ఏంటక్కడ జరుగుతుంది? యోగు గారికి శ్రమ వచ్చింది. ఏటా శ్రమలో తనకున్న ఆస్తి పోతుంది, తనకున్న ఒంటలు పోతున్నాయి, తనకున్న గొర్రెలు పోతున్నాయి. ఇంకా ఏం చెప్పాడు? తనకున్న ఎద్దులు గాడిదలు ఇవన్నీ పోతున్నాయి. చాలా మంది ఎవరో శత్రువులు వచ్చి వాటిని పట్టుకుపోతున్నారు. చూడండి యోగుకి ఎంత పెద్ద సమస్య వచ్చిందో, ఎంత పెద్ద శ్రమ వచ్చిందో. ఒకవేళ ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఒకవేళ ఎద్దులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, లేదా గాడిదలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ దానికంటే విలువని పోని ఏటా విలువని. ఒకసారి 18వ వచనం చదువు చూడండి. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తన అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంలో వచ్చి నా ఇంటి 4 మూలనము కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వాడు చనిపోయేది, దాన్ని మీకు తెలియజేయుటకు నేనొక్కనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను ఏంటంట? ఇదిగో నీ యొక్క ఏమైంది, నీ యొక్క పిల్లలు, నీ యొక్క కుమారులు మీ అన్నయ్యంత భోజనము చేస్తుండగా ఒక గొప్ప సుడిగాలి వచ్చింది. పెద్ద సుడిగాలి అరణ్య మార్గాన్ని వచ్చి ఏం చేసింది? ఆ ఇంటిని నలుమూలగా కొట్టగా అది యవ్వనుల మీద పడి, అంటే నీ పిల్లల మీద పడి ఏం చేశారు? వారు చనిపోయారు. చూడండి యోగుకి ఎంత పెద్ద శ్రమ వచ్చిందో, ఎంత పెద్ద సమస్యలు వచ్చినాయో చూడండి. ఈరోజు మనం నేర్చుకోవచ్చు. ఈరోజు మనకి యోగు కన్నా అంత పెద్ద శ్రమలేమి రాలే. మనకు ఆస్తి పోవడంలే, మనకున్న గొర్రెలు కావచ్చు, మనకున్న గాడిదలు కావచ్చు, మనకున్న ఏమైనా మనకు పోవట్లే. మన యొక్క కుమారులు కూడా మన దగ్గరే ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒక చిన్న సమస్య రాగానే, ఒక చిన్న శ్రమ రాగానే ఏం చేస్తున్నాం? దేవుని విడిచి వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ యోబు ఏం చేశాడు చూడండి. యోబు ఏం చేశాడు? 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను ఏం చేశాడంట? నేల మీద సాష్టాంగపడి ఏం చేశాడు? నమస్కారం చేశాడంట. వాళ్ళకే దేవునికి నమస్కారం చేస్తున్నాడంట. ఏంటి? తన గొర్రెలు పోని, తన గాడిదలు పోని, తన ఒంటెలు పోని, తన ఎద్దులు పోయే, తన పిల్లలు చనిపోయారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు యోగు? సాష్టాంగపడి నమస్కారము చేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంట. చూడండి ఎంత పెద్ద భక్తుడు చూడండి. ఈ యొక్క భక్తుని చూసినప్పుడల్లా మనకు రావాలి. ఇదిగో యోగు కన్నా మనకి పెద్ద సమస్యలు ఏమి రాలే. మనకన్నా పెద్ద శ్రమలు అనుభవించిన యోగి ఉన్నాడు. ఆయనే అంత ఓర్పు కలిగి ఉంటే ఈరోజు మనం ఎలా ఉండాలి? నీ పిల్లలు చనిపోయారు, నీ ఎద్దులు చనిపోయి, నీ గాడిలు అట్టుకుపోయారు, నీ ఒంటలు అట్టుకుపోయారు అనగానే ఆవిడ యోగు ఏమన్నా దేవుని దూషించాడా? లేదు. దేవుడి నుంచి దూరం అయిపోయాడా? లేదు. మరి ఏం చేశాడు? సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి తిని. దిగంబరనే
ఇక్కడికి వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏంటంట? తన పిల్లలు చనిపోయారన్న బాధ లేదు, తన ఆస్తి పోయిందన్న బాధ లేదు. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేను దిగంబరినే వచ్చి తిని, దిగంబరినే ఎక్కడికి వెళ్ళేస్తాను, మళ్ళీ దిగంబరినే ఎక్కడికే వెళ్తాను. నేను పుట్టినప్పుడు ఏమీ తేలేదు, నేను పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళను. కానీ ఏమన్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏంటంట? యెహోవా నామముకు స్తుతి కలుగును గాక అంట. చూడండి, ఎంత పెద్ద శ్రమలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, తన కుమారులే చనిపోయారన్న వార్త తెలిసినా కూడా దేవుణ్ణి దూషించలే, దేవుణ్ణి దూషించలే, దేవుడి నుండి వేరైపోలే, దేవుణ్ణి తిట్టలేదు. అని ఓర్పు కలిగి ఏం చేస్తాడు తెలుసా? ఓర్చుకున్నాడు. తన పిల్లలు పోయారన్న ఓర్చుకున్నాడు. కానీ ఏం చేస్తాడు? యెహోవా ప్రార్థన చేశాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? సమస్య రాగానే ప్రార్థన చేస్తున్నామా? సమస్య రాగానే ప్రార్థన చేస్తున్నామా? లేదు. సమస్యలు రాగానే దేవుడి నుంచి దూరం అయిపోయి దేవుడికి విరోధిగా బ్రతుకుతున్నాం. కానీ అక్కడ యోబు ఎలా ఉన్నాడంటే ఓర్పు కలిగి ఉన్నాడు. నేటి క్రైస్తవమైన మనము కూడా ఎలా ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. అంతేకాదు, మరలా ఆయనకి ఏమొచ్చింది? మరలా ఇంకో రోగం వచ్చింది, ఇంకో అనారోగ్యం వచ్చింది. ఏంటిది? నడి కాళ్ళు మొదలుకొని నడి నెత్తి వరకు ఏమొచ్చిందంట? ఒక పుండ్లని వచ్చాయంట. అక్కడ చూడండి, 2వ అధ్యాయము 7వ వచనం చదువుకున్న. 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు కొడుకు గోపుకొనుటకై చిల్ల పెంకులు తీసుకొని బూడిదలో కూర్చుండగా. చూడండి ఎంత దీనస్థితి వచ్చిందో. ఎక్కడో ఎంత ఆస్తిపరుడు, చాలా ఆస్తిపరుడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బూడిదలో కూర్చొని ఆ యొక్క కురుపులను గోపుకుంటకే చిల్ల పెంకులు ఎదుర్కొంటున్నాడు అంట. ఎంత హీనంగా అయిపోయిందో చూడండి యోబు బ్రతుకు, ఎంత హీనంగా మారిపోయాడో చూడండి యోబు బ్రతుకు. కానీ యోబు ఎలా ఉన్నాడు? దేవుడి నుంచి దూరం అయిపోలే, ఇంకా కింద చదువుకున్నాడు, తెలియజేస్తాడు చూడండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకా యథార్థతను వదులుకుందివా? దేవుడిని దూషించి ఇప్పుడే మరణము కమ్మ నేను. ఏంటి? తన భార్య కూడా చెప్తుందంట. ఏమని? ఇదిగో, ఇంకా నువ్వు దేవుని వదలవా? నీ కుమారులు చచ్చిపోయారు, నీకున్న ఆస్తి పోయింది, గాడిదలు పోయాయి, అన్నీ పోయాయి. ఇప్పుడు నీకు మరణకరమైన రోగం వచ్చింది, ఇంకా నువ్వు దేవుని వదలవా? ఎప్పుడైనా దేవుని దూషించి దేవుడికి విరోధంగా బ్రతికి నువ్వు మరణము కమ్ము అంటుంది. ఇప్పుడు ఆలోచన చేయండి. యోబు యొక్క భార్య కూడా యోబుని చూసి అసహ్యించుకుంటుంది. కానీ యోబు ఏమన్నాడు చూడండి సారి. యోబు ఏమన్నాడు? 10వ వచనం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదవునా, కీడును మనం అనుభవింపదగదా నేను. ఏంటంట? మనం దేవుడి ద్వారా మేలును అనుభవించాలి, కీడును కూడా అనుభవించాలి అని యోబు అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా ఉన్నాడో, ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో. అటువంటి ఓర్పు మనలో ఉందా? లేదు. కానీ పేరు కేవలం మనం క్రైస్తవులం. వారు భక్తులండి, వారు దేవుని నుండి భయభక్తులు కలిగి ఉన్నారండి, వారు ఉంటారండి అనొచ్చు. ఆ యొక్క యోగు కూడా మనలాగా సాధారణమైన మనిషే. ఆ యొక్క యోగు కూడా మనలాగా దేవుని నుండి భయభక్తులు కలవాడే. ఒక యోగు కూడా మనలాగే ఒక సామాన్య విశ్వాసే. కానీ ఎలా ఉన్నాడు తెలుసా? ఓర్పు కలిగి ఉన్నాడు. అందుకే యోబు ఎలా ఉన్నాడు? ఒక భక్తుడిగా ఉన్నాడు. ఇంకా కింద చదివితే ఏమంటారు తెలుసా? ఈ సంగతులలో ఏ విషయం అందునైనా యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. ఏం చేయలేదంట? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకు వచ్చినా, తన కుమారులు చనిపోయినా, తనకి మరణకరమైన రోగం వచ్చినా కూడా ఏం చేయలేదు? ఎటువంటి పాపం చేయకుండా ఓర్పు కలిగి జీవించాడు. ఈరోజు అటువంటి ఓర్పు మనలో ఉందా? అటువంటి ఓర్పు కలిగి మనం జీవించగలుగుతున్నామా? లేదు. ఇంకా మరొక వ్యక్తిని చూసుకున్నట్లయితే
లోకాసు వార్త 23వ అధ్యాయము, అందరూ చేద్దాం. 23వ అధ్యాయము 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఏంటంట ఇక్కడ యొక్క విషయం దేని గురించి తెలియజేస్తుంది? యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి యొక్క విషయం అనేది తెలియజేయబడుతుంది. ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయండి. అసలు యేసుక్రీస్తు ఎవరో? దేవుని కుమారుడు, అవునా కాదా? దేవుని కుమారుడు అనే యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము, మన యొక్క శాపముల నిమిత్తము ఆయన యొక్క పవిత్రమైన రక్తముతో కడిగి వేయాలని, ఆయన యొక్క పవిత్రమైన రక్తముతో మనల్ని రక్షించాలని తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఆయన చిత్తము చొప్పున యేసుక్రీస్తు ఏం చేశాడంటే సిలువ వేయబడ్డారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అనొచ్చు ఏమని? తండ్రితో, ఇదిగో అయ్యా, వాళ్ళెవరో చేసిన పాపాలకు నేను సిలువ వేయబడటమేంటి, నా ప్రాణాలను అర్పించడం ఏంటి అని యేసుక్రీస్తు వారు అనొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? దేవుని కోసం, దేవుని చిత్తం నెరవేర్చుట కోసం తన ప్రాణాన్ని సైతం అర్పించుటకు ఓర్పు కలిగి ఉన్నారు. వారు ఎంతమంది ఎంత దూషించినా కానీ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు తెలుసా? ఓర్పు కలిగే ఉన్నారు. యేసుక్రీస్తు జీవితం గురించి మన అందరికీ బాగా తెలుసు. చాలా మంది యేసుక్రీస్తుని ఎగతాళి చేశారు, యేసుక్రీస్తుని చాలా మంది నమ్మలేదు. కానీ యేసుక్రీస్తు ఏ రోజు కూడా దేవునికి విరోధిగా బతకలే, దేవుని యొక్క ఆజ్ఞలు విడలే, ఓర్పుని విడిచిపెట్టలే, ఓర్పు కలిగే ఉన్నాడు. అంత సిలువ వేస్తున్నా కూడా ఆ యొక్క సిలువ మీద వేసినప్పుడు కూడా యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? తండ్రి, మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు. అంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందంటారండి? అటువంటి ఓర్పు మనకుందా ఈరోజు? ఎదుటివాడు ఏదన్నా ఫలానా మాట అంటే మనం ఏం చేయలేకపోతున్నాం? ఓర్చుకోలేకపోతున్నాం, ఓర్పు కలిగి జీవించలేకపోతున్నాం. ఆడొక మాట అంటే మనం 10 మాటలు అనేయాలి. ఇది అసలైన క్రైస్తవమైన మనము. కానీ క్రైస్తవులకి ఇది తగదు. సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తే అన్ని శ్రమలు అనుభవించినప్పుడు, అన్ని ఇబ్బందులు పడినప్పుడు, అంత అవమానం పడినప్పుడు కూడా ఆయన ఓర్పు కలిగి జీవించాడు. ఈరోజు క్రైస్తవులైన మనల్ని ఒక ఫలానా మాట అనగానే మనం ఏం చేయలేకపోతుంది తెలుసా? ఓర్పు కలిగి జీవించలేకపోయి ఎలా ఉంటున్నాం? మళ్ళీ ఎదుటి వాడిని తిట్టేలా, ఎదుటి వాడిని కొట్టేలాగా మనం ఉంటున్నాం. అంటే సహోదరులారా, ఈరోజు ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం. నేటి క్రైస్తవులైన మనకు మరీ ప్రాముఖ్యం. మనం ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో అప్పుడు మనం అనేకమైన ఇబ్బందులను మనం ఏం చేయగలుగుతుంది తెలుసా? ఎదుర్కొనగలుగుతామండి. యోబు ఓర్పును చూడండి, యేసుక్రీస్తు ఓర్పును చూడండి. ఇంత ఓర్పు కలిగి ఉన్న భక్తులు విడిచిపెట్టి మనం ఎలా ఉన్నాం తెలుసా? లోకంలో బ్రతుకుతూ ఏం చేయలేకపోతున్నాం? దేవునికి నచ్చినట్టు జీవించలేకపోతున్నాం, ఓర్పు కలిగి ఉండలేకపోతున్నాం. కానీ మనమేమో క్రైస్తవులం. ఎవరమంట? మనలో ఓర్పు లేదు, దేవునికి మనం లోబడి ఉండట్లేదు, దేవునికి విధేయత కలిగి జీవించట్లేదు. కానీ మనం ఎవరు? క్రైస్తవులం. సహోదరులారా, ఈరోజు నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు, క్రైస్తవులైన ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తన ప్రాణాన్ని అర్పించాడు. తన ప్రాణాన్ని అర్పించి తన పరిశుద్ధమైన రక్తంతో, తన పవిత్రమైన రక్తంతో మనలందరినీ పాపం నుంచి విడుదల చేయించి ఏం చేశాడు తెలుసా? తన నిత్య జీవంలో పాల్గొనే వారిలో మనల్ని అందరినీ చేశాడు. ఈరోజు అటువంటి ఆయన పిల్లలమైన మనము ఎలా ఉన్నాం? దేవుని పిల్లలమైన మనం ఎలా ఉన్నాం? దేవునికి నచ్చిన విధానం లేవు. దేవుడేమో మన కోసం, మన యొక్క పాపముల నిమిత్తం తన యొక్క అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునే అర్పణగా ఇస్తే మనం ఎలా ఉన్నాం తెలుసా? దేవునికి విరోధిగా ఉన్నాం. దేవుడు చెప్పిన మాటకు లోబడలేకపోతున్నాం, ఓర్పు కలిగి జీవించలేకపోతున్నాం. సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ఓర్పు కలిగి జీవించే వాళ్ళ మనం ఉండాలి. ఇప్పటిదాకా ఓర్పు 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 అని మనం మాట్లాడుకున్నాం. అసలు ఓర్పు కలిగి ఉంటే వచ్చే లాభం ఏంటి?
అది మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఒకసారి చూడండి, యోబు ఓర్పు కలిగి ఉన్నాడు. ఆయనకు వచ్చిన లాభం ఏంటో ఒకసారి చూడండి. ఆయనకు వచ్చిన లాభం ఏంటో చూడండి. యోబు గ్రంథము తీద్దాం, అందరం తీద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 42వ అధ్యాయము. అందరూ తీద్దామండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము అందరూ తీద్దాం. 10వ వచనం చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతల అధికముగా అతనికి దయచేసెను. ఏంటంట? యోబు ఓర్పు కలిగి ఉన్నాడంట. ఓర్పు కలిగి ఉన్నందుకు ఆయనకి ఏం చేశాడంట? మరలా దేవుని యొక్క ఆశీర్వాదం అనేది వచ్చింది. మొదట ఏ యొక్క స్థితిలో ఉన్నాడో ఇప్పుడు దానికంటే గొప్ప స్థితి, అంటే 2 అంతలుగా. ఇప్పుడు 4 కుమార్తెలు ఉంటే 8 కుమార్తెలు, 4 అబ్బాయిలు ఉంటే 8 మంది అబ్బాయిలు, లేదా ఒక 100 గాడిదలు ఉంటే 200 గాడిదలు, 100 ఎద్దులు ఉంటే 200 ఎద్దులు. అంటే చూడండి, 2 అంతలు ఎక్కువ ఇచ్చాడు. దీనివల్ల యోబు ఓర్పు కలిగి జీవించడం వలన, యోబు ఓర్పు కలిగి జీవించడం వల్ల మరలా ఏం చేశాడు? తనకున్న పూర్వస్థితి కంటే గొప్ప స్థితి తనకు ఆశీర్వాదంగా దేవుడు ఇచ్చాడు. అంతేకాదు, యోబుకి ఎలాంటి పేరు వచ్చిందో తెలుసా? ఒక మంచి పేరు వచ్చింది. మనం ముందు చదువుకున్నాం. ఎలాంటి వాడంటే యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడు తరమును విసర్జించిన వాడు. ఎంత గొప్ప పేరు వచ్చిందో చూడండి. ఈరోజు మనకు అలాంటి పేర్లు వస్తున్నాయా? మన గురించి, క్రైస్తవుల గురించి ఎక్కడన్నా వెళ్తే చాలు, ఆయన గురించి నాకు తెలియదు ఏంటండి, ఆయన క్రైస్తవుడే కానీ యొక్క లోకంలో చేయవలసిన పనులన్నీ చేస్తున్నాడు, ఆయన క్రైస్తవుడే కానీ మందు తాగుతున్నాడు, ఆడు క్రైస్తవుడే కానీ బూతులు మాట్లాడుతున్నాడు, ఆడు క్రైస్తవుడే కానీ సినిమాలు చూస్తున్నాడు అని అనేక మంది చెప్తూ ఉన్నారు. ఈరోజు మనకు మంచి పేరు ఉందా? యోబుకు మంచి పేరు ఉందా? చూడండి. యోబు ఓర్పు కలిగి జీవించాడు. ఓర్పు కలిగి జీవించి 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనము కూడా ఓర్పు కలిగి జీవిస్తే మనం కూడా ఆశీర్వదింపబడతాం. మనలో కూడా ఆశీర్వదింపబడి మనం కూడా మంచి పేరు పొందే వాళ్ళలో మనం ఉంటాం. ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో అప్పుడు మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే వారుగా ఉంటాం. ఇది మర్చిపోకండి. ఎప్పుడైతే మనం కూడా ఓర్పు కలిగి ఉంటామో అప్పుడు యోగులాగా మంచి పేరు పొందే వాగ్యులుగా మనం ఉంటాం. మంచి పేరు వస్తుంది. క్రైస్తవుడు అంటే వీళ్ళలా ఉండాలా బాబు అని చెప్పుకునేవారు ఉంటారు. అనేక మంది నీ గురించి చెప్పుకుంటారు. అనేక మంది ఇదిగో క్రైస్తవుడు అంటే ఈయనలా జీవించాలరా అనే విధంగా మనం మారాలి, అనే విధంగా మనం ఓర్పు కలిగి ఉండాలి. నువ్వు క్రైస్తవంలో ఉన్నప్పుడు, క్రీస్తుని నమ్ముకున్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. కానీ నువ్వేం చేయాలి? వాటన్నిటిని ఓర్చుకోవాలి. ఎప్పుడైతే ఓర్చుకుంటావో అప్పుడు నీకేమొస్తుందో తెలుసా? ఆశీర్వాదం అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు నీకేమొస్తుందో తెలుసా? ఒక మంచి పేరు అనేది వస్తూ ఉంటుంది. నిన్ను చూసి అనేక మంది మారుతూ ఉంటారు. కాబట్టి సహోదరులారా, ఈరోజు మనమందరం ఎలా ఉండాలంటే ఓపిక కలిగి, ఓర్పు కలిగి ఉండాలి. అంతేకాదు, యేసుక్రీస్తు వారు కూడా ఓపిక కలిగి, ఓర్పు కలిగి ఉన్నారు. ఒకసారి ఆయనకు కూడా వచ్చిన ఫలితం మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, అందరూ తీద్దాం. 15వ అధ్యాయము 55 నుంచి 57 వచనం చదువుకున్నాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏంటంట? యేసుక్రీస్తు శిలువను మరణించాడు, కానీ ఆ మరణాన్ని ఏం చేశాడు తెలుసా? మరలా ఆ మరణాన్ని జయించాడు. ఆ మరణంలో జయించాడు. ఎందుకో తెలుసా? ఆయన యొక్క భూమి మీద ఉన్నంతకాలం దేవునికి లోబడి ఉండి ఎంతమంది ఏమన్నా, అంతమంది ఎలా అవమానించినా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ యోబు ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. కొరడాడబ్బలు కొట్టారు, ముళ్ళు కిరీటం పెట్టారు, చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారు, కానీ ఏం చేశాడు యేసు?
యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఓర్చుకున్నాడు. అంతేకాని అయ్యా వీళ్ళ గురించి నేను, వాళ్ళ పాపాల గురించి నేను సిలువ వేయబడతామేంటి అని అనలే. దేవుని చిత్తానికి లోబడి ఓర్పు కలిగి ఆయన మరణించాడు. అలాగే ఆ మరణాన్ని కూడా జయించాడు. ఈరోజు నీవు నేను కూడా ఓర్పు కలిగి ఉంటే, ఈరోజు నువ్వు నేను కూడా ఓర్పు కలిగి ఉంటే మనం ఎలా ఉంటాం తెలుసా? మరణాన్ని జయించేవారుగా ఉంటాం. ఏ మరణాన్ని? ఆత్మీయ మరణాన్ని జయించేవారుగా ఉంటాం. ఆత్మీయ మరణాన్ని మనం జయించలేకపోయామంటే మనం ఎలా ఉంటాం తెలుసా? నిత్య నరకానికి మనం వెళ్తాం. మనకు నిత్య జీవం కావాలంటే ఏం చేయాలో తెలుసా? ఆత్మీయ మరణాన్ని మనం ఎదిరించాలి, మనం జయించాలి. మరణం అంటే ఒక శరీర మరణమే అనుకుంటున్నాం మనం. ఆత్మీయ మరణం అనేది కూడా మనకు ఉంది. ఆ ఆత్మీయ మరణాన్ని మనం జయించేవారుగా ఉంటే, మనం ఆత్మీయ మరణాన్ని జయించాలంటే ఏం చేయాలో తెలుసా? ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉన్నప్పుడు ఎంతమంది ఏమనుకున్నా, ఎంతమంది నేను అవమానించినా నువ్వేం చేయగలుగుతావు తెలుసా? ఓర్పు కలిగి జీవిస్తావు. అలా ఓర్పు కలిగి జీవిస్తే నువ్వెలా ఉంటావు తెలుసా? ఆత్మీయ మరణాన్ని జయించి నిత్య జీవంలో పాల్గొనేవాడుగా నువ్వు ఉంటావు. ఈరోజు యేసుక్రీస్తు వాడు ఓర్పు కలిగి ఉన్నాడు, మరణాన్ని జయించాడు, అంతేకాకుండా నిత్య జీవంలో కూడా ప్రవేశించాడు. ఆ యొక్క వచ్చిన మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త ఒకసారి చదువుకుని చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచ్చిన చదువుకున్నాం చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదుము, మీకు స్థలము స్థిరపరచ వెళుచున్నాను. ఎక్కడ వెళుచున్నాడంట? తన తండ్రి ఇంటికి వెళుచున్నాడంట. తన తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ తండ్రి దగ్గరికి ఈయన వెళ్తున్నాడంట స్థలమును స్థిరపరచుటకు. ఎవరికి? క్రైస్తవులైన వారికి స్థలమును అంటే పరలోక రాజ్యంలో స్థలము చేకూర్చుటకు, స్థలమును స్థిరపరచుటకు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తున్నారు? పరలోకానికి వెళ్తున్నాడంట. అంతేకాదు చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము స్థిరపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగా మరలా వచ్చి నా ఇద్దరు నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఏంటంట? ఆయన వెళ్ళుచున్న మార్గం ఎవరికి తెలియదంట. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? పరలోక రాజ్యం వెళ్తున్నాడంట. తండ్రి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ యొక్క రాజ్యంలోకి నేను నా యొక్క తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. ఆ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఉన్నాడంట? తండ్రి యొక్క కుడి పార్శ్వాన్ని ఆయన కూర్చున్నాడంట. ఎందు నిమిత్తం కూర్చున్నాడు? ఆయన ఆ యొక్క భూమి మీద ఎలా ఉన్నాడంటే ఓర్పు కలిగి జీవించాడు. ఈరోజు క్రైస్తవమైన మనము ఓర్పు కలిగి జీవించగలుగుతున్నామా? ఈరోజు క్రైస్తవమైన మనము ఓర్పుతో మనం ఉండగలుగుతున్నామా? మన భర్తే మన మాట అంటే మనం తట్టుకోలేకపోయి భర్తని ఎదిరించేవారుగా ఉన్నామే. ఈరోజు ఓర్పు ఎక్కడుంది మనలో? ఒక భర్త ఏదన్నా పలానా మాట అంటే ఈరోజు భార్యలు ఏం చేస్తారో తెలుసా? భర్తనే ఎదిరించేవారుగా ఉన్నారు, భర్తనే కొట్టేవారుగా ఉన్నారు. ఇంక నువ్వు ఓర్పు కలిగి ఎక్కడ జీవించగలుగుతున్నావు? చాలా మంది ఓర్చుకుంటారండి, అది చాలా గొప్ప విషయం. ఆ యొక్క లోకంలో అలాగే నీ యొక్క భర్త విషయంలో ఓర్చుకున్నావు, అలాగే దేవుని విషయంలో కూడా నువ్వు ఎలా ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. నువ్వు దేవుళ్ళు ఎదిగినప్పుడు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనేకమైన ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, అనేక మంది నిన్ను అవమానిస్తారు, అనేక మంది నిన్ను దూషిస్తారు. కానీ నువ్వేం చేయదు తెలుసా? ఓర్పు కలిగి ఉండు. నువ్వు ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం ఓర్పు కలిగి ఉంటామో అప్పుడు మనం ఏం చేయగలుగుతుంది తెలుసా? ఆశీర్వదింపబడతాం. ఎలా ఆశీర్వదింపబడతాం? యోగులాగా రెండంతల ఆశీర్వాదం మనం కూడా పొందుకోగలవాళ్ళ ఉంటాం. నిన్ను ఎంతమంది అయితే దూషించారో, ఎంతమంది అయితే అవమానించారో, ఎంతమంది అయితే నిన్ను ఎగతాళి చేశారో వారందరి ముందు నిన్ను కూడా గొప్ప స్థితిలో దేవుడు ఉంచగలుగుతాడు. నువ్వేం చేయగలిగితే ఉంచుతాడు? ఓర్పు కలిగి ఉంటే మనల్ని అందరినీ కూడా ఎలా ఉంచేది తెలుసా? మనల్ని ఎగతాళి చేసిన వారి ముందు, మనల్ని అవమానించిన వారి ముందు, మనల్ని దూషించిన వారి ముందు గొప్ప స్థితిలో ఉంచుతాడు. అంతేకాదు ఎలా ఉంచుతాడు తెలుసా? వారినే నీ కోళ్ళ కాడికి రప్పించే స్థితిలో దేవుళ్ళు మనల్ని ఉంచుతాడు. మనం చేయవలసిన పని ఇది ఓర్పు కలిగి ఉండడం. ఓర్పు కలిగి ఉంటే మనం కూడా మంచి పేరు పొందుతాం. ఓర్పు కలిగి ఉంటే మనం కూడా మన యొక్క ఆత్మీయ మరణాన్ని జయించగలుగుతాం. ఓర్పు కలిగి ఉంటే నిత్య జీవాన్ని పొందుకునేవారుగా మనం అందరం ఉంటాం.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఓర్పు కలిగి జీవిస్తున్నామా లేదా? ఒకవేళ ఓర్పు కలిగి జీవించలేకపోతే ఇక నుంచి అయినా ఎలా ఉండాలి? ఓర్పు కలిగి జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఓర్పు కలిగి జీవిస్తామో అప్పుడు మనము కూడా ఆశీర్వదింపబడి నిత్య రాజ్యంలో పరలోకంలో పాల్గొనే ప్రవేశించేవారుగా మనందరం ఉంటామని కోరుకుంటున్నాం. అలా ఉండాలని ఈ యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఓర్పు కలిగి ఉండి మనందరము కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించేవారుగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ యొక్క కొద్ది మాటలను ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపిక తిన్న మీ అందరికీ నాకు హృదయపూర్వక తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.